సంధ్యారాణి నేను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలో ఉన్నాను. నేను ఈ రోజు సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు చేస్తున్నటువంటి ఈ జిల్లా స్థాయి ధర్నా కార్యక్రమానికి మా ఉపాధ్యాయ సంఘం తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతూ వాళ్ళకి సంఘీభావం ప్రకటించడానికి నేను ఇక్కడికి విచ్చేశాను. నవంబర్ 5నే మా రాష్ట్ర శాఖ మండల స్థాయిలో జరిగేటువంటి అన్ని ధర్నాలకి, జిల్లా స్థాయిలో ధర్నాలకి సంపూర్ణ మద్దతు ప్రకటించవలసిందిగా మా రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మండల స్థాయిలో అన్ని చోట్ల మేము సంఘీభావం ప్రకటించాము. అలాగే ఈరోజు జిల్లా స్థాయిలో జరిగేటువంటి ఈ ధర్నాకి సంఘీభావం ప్రకటించడానికి నేను ఇక్కడికి విచ్చేశాను. ఇది శ్రమ దోపిడీ, ఇది వెట్టి చాకిరి. ఎందుకంటే ఒక కేజీబీవీ టీచర్లకు కానీ, సిఆర్టీలకు కానీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు కానీ, సిఆర్పీలకు కానీ ఇచ్చేటువంటి జీతము ఇంత తక్కువ వేతనానికి ఇంత శ్రమ దోపిడీ చేయడం అనేది ఇది చాలా అన్యాయం అనేటువంటి మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంగా తెలియజేస్తున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందుకు ఇచ్చినటువంటి హామీ, అదే అందరూ అంటున్నట్టుగా అతి తక్కువ సమయంలో విత్ ఇన్ నో టైమ్ మేము అధికారంలోకి రాగానే సమగ్ర శిక్ష ఉద్యోగుల ఒప్పంద ఉద్యోగులందరినీ నేను క్రమబద్ధీకరిస్తాను అని చెప్పి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు. సంవత్సర కాలమైంది పరిపాలన, చాలా చక్కటి పరిపాలన అందిస్తున్నారు, అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు, ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ ముందుకు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు సంతోషం, మేము అభినందిస్తున్నాము. కానీ ఒప్పంద ఉద్యోగుల యొక్క సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులని వీళ్ళ యొక్క వెతలని తీర్చవలసిందిగా, ముఖ్యంగా నేను ఒక మహిళా నాయకురాలని, నేను ఇంతమంది మహిళలు వచ్చినప్పుడు ఇంతమంది మహిళలకి సంఘీభావం తెలగడం నా యొక్క కనీస బాధ్యతగా ఇది నేను ఎంతో ప్రేమతోటి వీళ్ళతోటి కలిసిపోవడానికి వచ్చిన అందరూ నా ఆప్త మిత్రులే, అందరమే ఉపాధ్యాయులమే. వీళ్ళని కస్తూర్బా టీచర్లని, సిఆర్టీలని, కాంట్రాక్ట్ అనేటువంటి పదంతో మనోవేదనకు గురవుతున్నటువంటి ఈ అందరికీ మానసిక ధైర్యాన్ని నేను అందించడానికి వచ్చాను. అంతేకాకుండా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ఆర్థిక సహాయం 10,000 రూపాయలు ప్రకటిస్తూ వీళ్ళకి వెన్నువెన్నుగా నిలవడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.